నల్గొండ జిల్లా వెంకటరెడ్డి గారి సోదరుడు రాజగోపాల్ రెడ్డి. ఆయన మాటలు వింటుంటే ఆయనకు సీఎం పదవి కావాలని చాలా మోజుగా ఉన్నట్టుగా కనబడుతున్నాడని ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. అందులో ఆయన మాట్లాడే తీరు, వే ఆఫ్ టాకింగ్ని బట్టి కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆయన స్వతహాగా సీఎం కాలేడు. అతని యొక్క ప్రవర్తనను చూసి, అతని యొక్క రాజకీయ అనుభవాన్ని చూసి అధిష్టానం అతనికి సీఎం పదవి ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి లెక్క మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేరు అని మేధావి వర్గం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పరిపాలకులకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే మిగిలిన వాళ్ళు మాట్లాడలేరని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. అందుకనే రేవంత్ రెడ్డి గారిని అధిష్టాన వర్గం సీఎంగా తెలంగాణలో ఉంచటం జరిగింది. అంతేగాని ఆయన తప్పు ఏమీ మాట్లాడటం లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడటం జరుగుతుంది. కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన రాకను జీర్ణించుకోలేక చాలా బాధలు పడుతున్నట్టుగా కొంతమంది కనిపిస్తున్నారు. ఆలోచించండి విషయాలను ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.